ఫ్రెండ్స్, మనము ఈరోజు డల్లాస్లోని ఇర్వింగ్ అనే ఏరియాకి వచ్చాము. ఇక్కడ వ్యాలీ ర్యాంచ్ అనే చోట ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఇండియన్ మార్ట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇండియా బజార్ అని, శరవణ భవన్ అని చెప్పి టిఫిన్ సెంటరు, ప్లస్ ఐస్ క్రీమ్ పార్లర్, బేకరీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా చెప్పొచ్చు ఏంటంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇక్కడ ఇది చూడండి, క్వాలిటీ ఐస్ క్రీమ్ అండ్ బేకరీస్ అని చెప్పి ఉన్నది కదా. ఈ షాపుకి వచ్చాము. ఇది చాలా స్పెషల్ అట. ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి రొటీన్గా చాలా లేట్ నైట్ దాకా ఉంటాయట. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు లస్సీలు ఇవి 2-3. సరే, ఇంకా కూల్ డ్రింక్స్ అవి చాలా మామూలుగా రొటీన్గా ఉంటాయి అనుకోండి, కానీ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ ఈ ఈ లస్సీలు 2-3 రకాలు ఉన్నాయి కదా. ఇది కాకుండా కూడాను ఇంకా ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ అనుకోండి, ఇంకోటి అంటే మీకు స్టిక్కర్స్ ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ స్టిక్కర్స్ ఏమవుతున్నాయి చూసారా. ఈచ్ స్టిక్కరు షోస్ వన్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అన్నట్టు. ఈ విధంగా చూడండి, మీకు ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయో మీకేం అర్థం అవుతుంది. ఇక్కడ అంటే ఈ టేస్ట్ బట్టి జనాలు వస్తారు కాబట్టి న్యాచురల్గా ఇక్కడ రష్ ఎట్లా ఉంటుందంటే, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూలో నిల్చొని ఐస్ క్రీమ్ తీసుకొని పోతారు. ఆర్డర్ చేసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ హెవీ రష్ అంటే 12-1 గంట దాకా ఉంటుందట. ఇక్కడ ఇండియన్స్ చాలా ఎక్కువ కదా, ఇండియన్స్ జనరల్గా లేట్ నైట్ దాకా వస్తుంటారట. సో ఇక్కడ లేట్ నైట్ దాకా ఈ ఐస్ క్రీమ్ పార్లర్ చాలా బిజీగా ఉంటుంది, చాలా హెవీ రష్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ ఆర్డర్ చేసినాక కూడాను మీకు ఒక కొంచెం టైం అయితే పడుతుంది. వాళ్ళు టోకెన్ పిలుస్తారు, మళ్ళీ ఆర్డర్ చేశాక ఆ టోకెన్ బట్టి తీసుకోవాలన్నట్టు. అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మంగళవారం స్పెషల్ అని చెప్పి అంటున్నారు. స్పెషల్ అంటే ఇంకా వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ బహుశా ఉంటాయేమో, కాబట్టి అక్కడ హెవీ రష్ ఉంటుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆఫ్కోర్స్ మనం మంగళవారం రాలే కాబట్టి మాకు తెలియదు. ఏదైనా ఇదైతే చాలా అందరు చెప్తున్న విషయం ఏంటంటే వెరీ డెలిషియస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. మా పిల్లలు కూడా ఇప్పుడు తిన్నారు. దే ఆల్సో కన్ఫర్మ్ ఇట్, డెఫినెట్గా బాగుంది అని చెప్పి. కాబట్టి ఫ్రెండ్స్, మరి మీరు కూడా డల్లాస్లో ఉంటే కనుక ఈ ఇర్వింగ్ ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయండి. యూ లెట్ us హోప్ యూ విల్ ఎంజాయ్ ది ఐస్ క్రీమ్స్. ఇక్కడ మీకు బోర్డు మీద కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, వాటి ప్రైజెస్ వాళ్ళు పెట్టిన బోర్డును మేము ఇక్కడ ఇస్తాము. మీరు చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ ఎంజాయ్ ది ఐస్ క్రీమ్స్. ఓకే, దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఈజ్ టైమ్ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉపేందర్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.